నంది దగ్గరికి వెళ్ళి మన కోరికల్ని వాళ్ళ చెవిలో చెప్పుకుంటాం. అది శివుడికి చేరుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? పరమశివుల వారు దీక్షలో ఉంటారు. హ్మ్. ఆయనకి మన కోరికలు వినిపిద్దామంటే కుదరదు అక్కడ. రావణాసుడు వెళ్ళి తిన్నగా ఉండక కొండ కదిలిస్తే ఎద్దు గాని ఆవు గాని అంబారవం చేస్తే నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, మనం ఎప్పుడైనా శివాలయంకి వెళ్తే ముందుగా నంది దగ్గరికి వెళ్ళి మన కోరికల్ని వాళ్ళ చెవిలో చెప్పుకుంటాం. అది శివుడికి చేరుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? నంది గురించి అమ్మా రకరకాల కథలు ఉన్నాయి కానీ హ్మ్. కాళిదాసు మహాకవి కుమార సంభవంలో ఒక చిన్న బిట్టు చెప్పాడమ్మా. ఎంత హాస్యంగా ఉంటుందో అంత సీరియస్గా ఉంటుంది అది. హ్మ్. ఏమిటో తెలుసా? హిమాలయ పర్వతం దగ్గర శివుడు తపస్సు చేసుకుంటున్నాడు. హ్మ్. పార్వతం వారి రోజు పూజ చేస్తుండేది. ఓకే. ఓ రోజు పార్వతి రావడం కొంచెం లేట్ అయింది, కొద్ది ఆలస్యం. హ్మ్. ఎప్పుడు పొద్దున్న 8 అలా వచ్చేది, ఆ రోజు 10:30కి వచ్చింది. హ్మ్. అప్పుడు స్వామి చాలా దీక్షలో ఉన్నాడు లోపల. ఓకే. నందిట ఉన్నట్టుండి అంబారం చేసేట. ఆ. అప్పుడు పరమశివుల వారు కళ్ళు తెరిచి లోపలికి రమ్మన్నారు. హ్మ్. ఈ సంస్కృతం తెలియదు, ఇంతే చెప్పు ఊరుకుంటారు. దీని వెనకాల ఒక అందమైన రహస్యం ఉంది. మన ఇంటి ముందు ఎటు కాని సమయంలో హ్మ్. ఎద్దు కానీ ఆవు కానీ అంబారవం చేస్తే హ్మ్. ఆ ఇంటి యజమానికి క్షేమం కలుగుతుంది. ఓకే. లేదా ఆ ఇంటి యజమాని ఇంట్లో కళ్యాణ ఘట్టం దగ్గరికి వచ్చిన అర్థము. ఓకే. పెళ్లి కావచ్చు అబ్బాయి కానీ అమ్మాయి కానీ. హ్మ్. ఇవన్నీ శకున శాస్త్రంలో ఉన్నాయి, వేదంలో ఉన్నాయి. హ్మ్. సరిగ్గా అది అయిన తర్వాతే పార్వతీదేవి మీద మోసపడ్డాడు ఆయన. మన్మడు దానం గొడవ అయిపోయింది కదా. అంటే నంది అరుపుని ఎంత అందంగా చెప్పాడు కదా చూడండి. ఆ. నంది ఏమిటంటే విశేషమా, నంది పరమశివుని స్వరూపమే. హ్మ్. అయ్యో అలాగండి కాదు. నంది అంటే ఏమిటంటే మనం మాట్లాడే మాటకి పేరు నంది అని పేరు. హ్మ్. ఇంచేత తల్లధ్వా నంది భవతి. పిల్లాడు క్యారికేర్ని వచ్చాడు, మ్యామ్ అన్నాడు. అమ్మో భగవంటే నా బోధ మేమే మా అందే అన్నది అంటారు. అదనమాట అది మాటకి పేరు నంది అని చెప్పి దాన్ని తైత్రీయ ఉపనిషత్తు వేదము చాలా అందంగా చెప్పింది. హ్మ్. చత్వారి శృంగా 4 కొమ్ములు ఉంటాయిట, మరి 2 కొమ్ములు ఉన్నాయిటండి అక్కడ. ఆ. ద్వే శీర్షే 2 శిరస్సులు ఉంటాయిట. ఇది ఎక్కడ కూడా ఉంది బాబు. 7 పాదాలు ఉంటాయి. ఎందుకు కదా ఉండాల్సింది అంటూ వర్ణన చేశారు. హ్మ్. అంటే శబ్దమునకు 4 శృంగములంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి 4 రకాలుగా శబ్దం వస్తుంది. ఓకే. ద్వే శీర్షే ఇప్పుడున్న అర్థము, కొత్త అర్థము. 2 శీర్షములు, 7 పాదములు, 7 విభక్తులు. ఇలాగా వ్యాకరణ శాస్త్రం అంతా కలిపి నంది రూపంలో చెప్పారు. అలాంటి రూపం నువ్వేనయ్యా పరమశివ అని రుద్రాధ్యాయంలో ఉంది, తైత్రీయంలో ఉంది, వేదంలో ఉంది. అంటే అక్కడ నంది ఎందుకున్నాడు అనమాట. పరమశివుల వారు దీక్షలో ఉంటారు. హ్మ్. ఆయనకి మన కోరికలు వినిపిద్దామంటే కుదరదు అక్కడ. ఆ. ఆయన దీక్షలో ఉంటాడు, తపస్సులో ఉంటాడు ఆయన. అందుకని నంది ద్వారా వెళ్ళాలి. దీన్నే ఏమన్నారు అంటే మన వాళ్ళు సిఫార్సు అంటారు కదా. హ్మ్. అంటే సి పార్శ్వం అన్నట్ట, పక్కే చూడవయ్యా అని చెప్పడానికి. దాన్ని ఏమంటారంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఆచార్యుడు ఉంటాడు. హ్మ్. ఆయనే చెప్తాడు ఇవన్నీ. అందుకని నంది ఎవరన్నమాట, ఆచార్యుడు. ఆయన దగ్గరికి వెళ్ళి శృంగములని పట్టుకుని చెప్పమనేం లేదమ్మా. ఆయన్ని దర్శించాలంటే 2 శృంగముల మధ్య దర్శించండి అని మాత్రమే ఉంది. తర్వాత వాళ్ళు కొత్తగా పాప పెట్టుకున్నారు ఒక 70-80 ఏళ్ళ నుంచి రకరకాల అర్థాలని. తప్పేం లేదు. అంటే ఏం చేస్తాడు నంది, శబ్దము ద్వారా పరమాత్మకి అందిస్తాడు. మనకి మాట్లాడడం రాదు, రాకపోయినా కానీ మన పలుకుల్ని అందంగా అందిస్తాడు ఆయన. అందుకని తల్లబ్ధ్వా నందీ భవతి, ఆ శబ్దాన్ని పొంది ఆనందపడతాడు. అందుకని నందీశ్వర వైభవాన్ని రుద్రాధ్యాయం అయితే చాలా మంత్రాల్లో చెప్పింది. అది విశేషం నంది. నంది గొప్పతనం ఇంకోటి ఏమిటంటేనమ్మా, మిగిలిన వాళ్ళంతా కొంచెం తొందరపడి అటు ఇటు చేసే పనులు ఉంటాయి. హ్మ్. నంది మాత్రము చాలా మామూలుగా ఉంటాడు. హ్మ్. ఒక్కటే చోట నోరు జారాడమ్మా ఆయన. హ్మ్. ఎవరు? రావణాసుడు వెళ్ళి తిన్నగా ఉండక కొండ కదిలిస్తే నంది ఆపాడు. హ్మ్. ఏమిటా కోతిమోహన్ నువ్వు అన్నట్టు రావణాసుడు.
కోతి రూపంలో ఉన్నాడు అక్కడ పెద్ద మనిషి. అప్పుడు నంది శపించాడు, ఆ కోతి మూకలే నీకు యమదూతలవుతాయి. ఓకే. అందుకనే సుందరకాండలో హనుమంతుడు చూడగానే రావణాసుడు యశ్వరంగర యాంగిల్ ఇచ్చి కిమేష భగవాన్ నంది సాక్షాత్ యాగత, ఆ నంది ఇలా వచ్చాడా అంటాడు. పాపం నంది గొప్పతనం అది. ఏం చేస్తున్నాడు? మన దోషాలు తొలగిస్తున్నాడు, పరమాత్మ స్వరూపాన్ని దర్శింపజేస్తున్నాడు. అవును. అంతేకాదు మనం చెప్పుకునే మాటలో తప్పులు ఉండొచ్చును, ఆ తప్పులు తొలగించి భగవంతుడికి అందించి ఏమయ్యా నువ్వు ఉన్నావంటే వీళ్ళ కోసం కదా, రక్షించకపోతే ఎలాగయ్యా నువ్వు అంటే ఇది హనుమంతుడు కూడా చేస్తుంటాడు. దీన్ని తమాషాగా చెప్పాలి. సీతమార్తుడు బికమం పెట్టాడు రాముడు. ఏమిటన్నాడు? ఎవడు మన దండాలు పెట్టడానికి రావట్లేదు అంటే మీదే తప్పండి ఇందులో అమ్మవారు. ఏమిటి? హనుమంతుడు గుమ్మంలో పెట్టారు కదా, ఎవడైనా వస్తే ఏం కావాలో నీకు? నాకు డబ్బు కావాలి బాబు, నేను ఇస్తా కదా పో అన్నట్ట. బాబు రాముడికి అన్నట్లెట్ట ఇంకోటి 6 ఇస్తా, చివరికి ఒకటి తోసుకెళ్ళిపోతున్నట్ట. ఏమిటన్నాడు? నాకు మోక్షం కావాలి, నువ్వు ఇస్తావా? ఎవరో కదా లవులుగుతున్నా అన్నట్ట. ఇది ఒక పురాణంలో తమాషా కదా. అందుకనే త్యాగరాజ స్వామి వాకిట హనుమంతుడు ఉన్నాడని. నందీశ్వరుడు అలాంటి వాళ్ళు. అలాగే బ్రహ్మలోకంలో హంస, అది కూడా అలాంటిది. విష్ణులోకంలో ఆయన విశ్వక్సేనుల వారు ఉంటారు, గరుత్మంతుడు ఉంటాడు. వీళ్ళంతా స్వామికి అక్కడ మన మాట అందించడం కోసం ఉంటారన్నమాట. పార్శ్వచరులు వాళ్ళందరూ కూడా. ఇంచేత శివాలయానికి వెళ్ళినప్పుడు నందిని ప్రార్థించాలి, నందికి. అందుకనే పూర్వకాలంలో శివాలయాలు విడిగా ఉండేవి తప్ప కాంప్లెక్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని దేవుళ్ళు తోడు పెట్టేస్తున్నారు. శివాలయం ఉన్నట్టయితే దానికి పద్ధతి ఉంది. అలాగా నంది దగ్గరికి వెళ్ళి ఇలా కొమ్ముల వంక చూస్తూ, కొమ్ములో చూస్తూ పృష్ఠ భాగాన్ని స్పృశించాలి. ఎందుకు? ఆ పృచ్ఛమే సృష్టికి సంకేతం. ఇది మనకి కృష్ణ యజుర్వేదం ఏకాగ్నికాండలో కానీ రుద్రాధ్యాయం దాంట్లో కూడా చాలా అందంగా చెప్తారు. దొరుకుతున్నాయి మా పుస్తకాలు, చక్కటి అనువాదం చేశారు. మనకి చల్లవారు వీళ్ళంతా కూడా చాలా అందంగా అనువాదం చేశారు. చూడండి, ఇది దీంట్లో ఉన్న అంతరార్థం. మన వాళ్ళు ఏం చేశారు? పిల్లలకి చెప్పాలి, అలాగా చెవులో చెప్పండి వీళ్ళు. పెద్దలకు అలవాటు అయిపోయింది అనమాట. అక్కడికి అది సంగతి. అందుకని చెప్పి చెవులో ఏం చెప్పక్కల, వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాం అంతే. పృష్ఠభాగాన్ని సూచించాము. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.